రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న కాంట్రవర్సీ ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ అనే విషయాన్ని సబ్జెక్ట్ గా తీసుకుని ముగ్గురు అమ్మాయిల జీవితంలో నిజంగా జరిగిన ఒక భయంకరమైన ఘట్టాన్ని చూపించిన ఈ సినిమా ఎందుకింత వివాదం అయింది? 32,000 మంది హిందూ అమ్మాయిలని ఇస్లాంలోకి మత మార్పిడి చేసి ఐసిస్ లో జాయిన్ చేశారని చూపించిన ఈ సినిమాలో వాస్తవం ఎంత? అసలు ఈ మత మార్పిడి పేరుతో మన ఇండియాలో జరుగుతుంది ఏంటి? ఈ ఎపిసోడ్ లో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. హిందూ మతంలో ఆర్ వేరే ఏ మతంలో ఉన్న అమ్మాయిలను ముస్లిం అబ్బాయిల లవ్ పేరుతో ట్రాప్ చేసి ఆర్ సెడ్యూస్ చేసి ఒకవేళ అది కూడా కుదరకపోతే బలవంతంగా వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేయడం అనే థియరీయే లవ్ జిహాద్. అసలు ఈ లవ్ జిహాద్ వివాదం ఇప్పటిది కాదు, 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి ఉంది. అయితే ఈ లవ్ జిహాద్ అనేది హెడ్లైన్స్ లో కనిపించింది మాత్రం 2008 కర్ణాటకలో. చాలా మంది హిందూ అమ్మాయిలను లోబర్చుకుని బ్రెయిన్ వాష్ చేసి ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నారని చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. కానీ సరైన ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల ఈ కేసెస్ అన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే కేరళలో మాత్రం అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాంలో కన్వర్ట్ చేశారని వాళ్ళే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. నిమిషా అలియాస్ ఫాతిమా, మెరీన్ అలియాస్ మరియం, సోనియా సెబాస్టియన్ అలియాస్ అలీషా అనే ముగ్గురు అమ్మాయిలు బ్రెయిన్ వాష్ గురై ఇస్లాంలో కన్వర్ట్ చేయబడ్డ కథ. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్న శాలిని ఉన్నికృష్ణన్ అనే క్యారెక్టర్ కేరళలో బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాం మతంలోకి మారబడి ఐసిస్ లోకి చేరబడ్డ 32,000 మంది అమ్మాయిల్లో నేను ఒకరిని అని చెప్తుంది. ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ లో అయితే ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ చేశారు. వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో అయితే షోస్ ఆపేసి సినిమాని బ్యాన్ చేశారు. ఒక నిజానికి మసాలా యాడ్ చేసి స్పైసీగా తయారు చేసి చెప్పడమే మనిషికున్న లక్షణం. 2010లో కేరళ చీఫ్ మినిస్టర్ ఊమన్ చాండే అసెంబ్లీలో స్పీచ్ ఇస్తూ ప్రతి సంవత్సరం 3,200 మంది కేరళ అమ్మాయిలు ఇస్లాంలోకి మత మార్పిడి చేయబడుతున్నారు అన్నాడు. దీనికి కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ సుదీప్ తోసేన్ ఎవ్రీ ఇయర్ 3,200 అంటే 10 years లో 32,000 మంది ఆడవాళ్ళు అవుతారని లెక్కేసి ఈ మూవీలో క్లెయిమ్ చేశాడు. ఈ నెంబర్ నిజమేనని ప్రూవ్ చేయమని అతను అడిగితే ఊమన్ చాండే గారి 2010 వీడియో చూడండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టే నేను చెప్పాను అని అన్నాడు. యారా చెప్పేది పూర్తిగా వినవా? నిజాలకి మసాలా యాడ్ చేశారు అని అన్నానే గాని అది నిజం కాదని నేను అనలేదుగా. 2016లో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ లో ఇండియా నుండి ఐసిస్ లోకి 60 మంది ఇండియన్స్ చేరారు. అందులో 13 మంది ఆడవాళ్ళు ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇదే NIA 2020లో ఐసిస్ లో చేరిన 160 మందిని అరెస్ట్ చేశారని, అందులో మాక్సిమం వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ వాళ్ళు ఉన్నారని తేల్చారు. ఇదే అఫీషియల్ గా ఉన్న నిజం. నిజానికి మతం మారడం అనేది చాలా కామన్ విషయం. ప్రతి మనిషికి తనకున్న ఇంట్రెస్ట్ ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి తనకు నచ్చిన మతాన్ని తీసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. అందులో ఏం తప్పులేదు. అయితే ఒక్కోసారి రెండు వేరు మతాల వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు కూడా ఇంట్లో పేరెంట్స్ పెట్టే కండిషన్స్ బట్టి గానీ, అమ్మాయి ఆరు అబ్బాయి కండిషన్స్ బట్టి గానీ వేరే మతంలోకి మార్పిడి జరుగుతుంది. అయితే అసలు ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. జనరల్ గా రెండు వేరు మతాల్లో ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి ఇష్టంతో యాక్సెప్టెన్స్ తో మతం మారితే ఓకే. కానీ అవతల వాళ్ళ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్ వల్ల కానీ, పార్ట్నర్ పెట్టిన కండిషన్స్ తో కానీ ఇస్లాంలోకి బలవంతంగా మారితే అది ప్రమాదం. అలాగే మతం మారడం అనేది ఇతర రిలీజియన్స్ నుండి ఇస్లాంలోకి మారడమే కాదు, ఇస్లాం నుండి వేరే మతాలకు మారిన సంఖ్య కూడా ఎక్కువే. ఇన్ఫాక్ట్ కేరళ స్టోరీ సినిమాలో కేరళలో ఎక్కువ శాతం ఇస్లాంలోకి మారుతున్నారు. కొన్నేళ్లకు కేరళ ఇస్లాం స్టేట్ గా మారిపోతుంది అన్నట్టు చూపించారు. బట్ సర్వే ప్రకారం 2020లో కేరళలో మతం మారిన వాళ్ళలో హిందూయిజంలోకి మారిన నెంబర్ ఏకంగా 47% ఉంది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే 506 మందిలో 241 మంది ఇతర మతాల నుండి హిందూయిజంలో మారారు. అలాగే 144 మంది ఇస్లాంలో కన్వర్ట్ అవ్వగా 119 మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. నిజానికి లవ్ జిహాద్ ప్రక్రియలో బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాంలోకి దింపడంలో ఎక్కువ నెంబర్ రిజిస్టర్ అయిన స్టేట్ ఉత్తరప్రదేశ్. హిందూయిజం నుండి ఇస్లాంకి, ఇస్లాం నుండి హిందూయిజంకి మారడం కామన్ గా ఉన్న కంట్రీ ఇండియా. బట్ మతం మారిన వాళ్ళలో ఐసిస్ లోకి చేరిన వాళ్ళు మాత్రం ఇస్లాంలోకి మారిన వాళ్ళే. అసలు ఇలా బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి ఎందుకు మారుస్తున్నారు? హిందూ ముస్లిం బాయ్ అని ఉండే ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య సఖ్యత చాలా స్ట్రాంగ్. వాళ్ళ ట్రెడిషన్ వేరే ఉండొచ్చు, కానీ ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకుంటారు. అయితే వేరే మతాల్లోకి మారడానికి 3 కారణాలుంటాయి. ఫస్ట్, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకాలు అండ్ కంఫర్ట్స్ ని బట్టి. సెకండ్, ఇందాక చెప్పినట్టు వాళ్ళ పార్ట్నర్ మీద ప్రేమతో వాళ్ళ రిలీజియన్ లోకి మారడం. అండ్ థర్డ్, ఎకనామిక్స్. కొంతమంది ఒక పర్టికులర్ మతంలోకి మారడం వల్ల
ఇన్సెంటివ్స్ వస్తాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది, వాటితో కొన్ని బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ దిలీప్ కుమార్ అనే అతను తన ఓన్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకంతో ఇస్లాంలోకి చేరాడు. అతనే ఏఆర్ రెహమాన్. ఇంకొంతమంది ముస్లిమ్స్ హిందూని చేసుకున్నా సరే వాళ్ళ పార్ట్నర్ యొక్క రిలీజియన్ ని గౌరవించి వాళ్ళని కన్వర్ట్ అవ్వకుండా ఉంచిన వాళ్ళు ఉన్నారు. లైక్ షారుఖ్ ఖాన్ అండ్ అతని భార్య గౌరీ. మరి ఈ లవ్ జిహాద్ లాంటి వాటి కారణం ఏంటి? దానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్లీ రిలీజియన్ పరంగా వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ ఒక రీజన్. రెండోది జకీర్ నాయక్ లాంటి కొంతమంది రిలీజియస్ లీడర్స్ ఇచ్చే స్పీచ్లు మిగతా రిలీజియన్స్ పై చిన్న చూపు కలగజేస్తాయి. ఇస్లాం మాత్రమే మనిషి జీవించడానికి అసలు మార్గం అని, వేరే రిలీజియన్ అమ్మాయిలు చేసుకోవడం పాపమని, ఒకవేళ వేరే రిలీజియన్ వాళ్ళని చేసుకోవాల్సి వస్తే ఆ అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారాల్సిందే అని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇస్తాయి. అండ్ మూడోది కొంతమంది ముస్లిం ప్రీస్ట్స్ అయితే అసలు ఇండియా అనేది ముస్లింలకు మాతృభూమి కాదని, ముస్లింలకు సంబంధించింది మక్కా, మెదీనా అండ్ జెరూసలేంలోనే ఉన్నాయి కానీ ఇండియాలో లేవని కొంతమంది ముస్లిమ్స్ ని రెచ్చగొట్టి ఎగెనెస్ట్ గా మారుస్తున్నారు. ఇదంతా హిందూ ముస్లిం యూనిటీతో ఉన్న ఇండియాలో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ అండ్ అతి తక్కువ మంది మాత్రమే ఈ అజ్ఞానంలో ఉంటారు. ఇందుకే కేరళ స్టోరీ సినిమాలో చూపించిన దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం? ముగ్గురు కేరళ అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉండడం నిజం. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడి ఇస్లాంలో కన్వర్ట్ అవ్వడం నిజం. వాళ్ళు ఐసిస్ లో జాయిన్ అవ్వడం కూడా నిజమే. కానీ 32,000 మంది అమ్మాయిల్ని ఇస్లాంలో కన్వర్ట్ చేశారు అన్నది మాత్రం అబద్ధంగానే పరిగణించవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో ఆ ముగ్గురు అమ్మాయిల్ని మ్యానిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ట్రాప్ చేసే ఒక అమ్మాయి పాత్రని వాళ్ళ లీడర్ మిషన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం ఏంటంటే, 2 అమ్మాయిల్ని ఈజీగా బ్రెయిన్ వాష్ చేసేయచ్చు, బట్ ఇంకో అమ్మాయిని చేయడమే కష్టంగా ఉంది, ఎందుకంటే ఆమె క్యాథలిక్ క్రిస్టియన్ అని అంటుంది. దీన్ని బట్టి డైరెక్టర్ వ్యూ ఏంటంటే మిగతా రిలీజియన్ వాళ్ళు వాళ్ళ బిలీఫ్స్ లో స్ట్రాంగ్ గా ఉంటారు కానీ హిందూస్ మాత్రమే వీక్ గా ఉంటారు అన్నట్టు చూపించాడు. ఇండియాలో మత మార్పిళ్లు చాలా కామన్. ఇప్పటి వరకు 2% జనాభా మతం మారారు. 2% అంటే తక్కువే, కానీ 140 కోట్ల మందిలో 2% అంటే అది చిన్న ఫిగర్ కాదు. కానీ ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే హిందూయిజం నుండి ఇస్లాంలోకి ఎంతమంది మారుతున్నారో అలాగే ఇస్లాం నుండి ఇతర మతాలకు కూడా అంతే రేషియోలో మారుతున్నారు. ఈ లవ్ జిహాద్ లేదా అంటే డెఫినెట్ గా ఉంది. అయితే ప్రతి హిందూ ముస్లిం లవ్ మ్యారేజ్ కి ఇది అటాచ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న మీడియా, సోషల్ మీడియా ఈ లవ్ జిహాద్ ని ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి చూపిస్తున్నాయి. ఎందుకు భయపడక్కర్లేదు? ఖచ్చితంగా ఇది భయపడాల్సిన విషయమే. 32,000 మందిని కాదు, ఫర్ సపోజ్ 200 మంది వరకు కన్వర్ట్ చేసి ఐసిస్ లోకి చేర్చారు అనుకుందాం. వీళ్ళ వల్ల ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకే చాలా ప్రమాదం. 200 మంది కదరా, వాళ్ళేం చేయగలరు? 2008 ముంబై అటాక్స్ లో ముంబైలో 100 మంది జనాన్ని, సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపి అక్కడ రక్తపాతాన్ని సృష్టించిన టెర్రరిస్టులు 4. నిజమే మావా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ వాష్ చేయబడి ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్న చాలా మంది అమ్మాయిల్ని ఇండియన్ గవర్నమెంట్ లోపలికి అలౌ చేయలేదు. ఎందుకంటే బ్రెయిన్ వాష్ అయ్యి మతం మారబడ్డ అలాంటి వాళ్ళు దేశానికి చాలా పెద్ద థ్రెట్ లా మారొచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మొత్తం రామాయణం జరగడానికి మెయిన్ రీజన్ మందార చేత బ్రెయిన్ వాష్ చేయబడ్డ కైకేయి. ముందు మన వాళ్ళలో ప్రౌడ్ టు బి హిందూ, ప్రౌడ్ టు బి ముస్లిం, ప్రౌడ్ టు బి క్రిస్టియన్ లాంటి మైండ్ సెట్ మారాలి. రిలీజియన్ అనేది నువ్వు బ్రతికే కల్చరే కానీ అందులో పుట్టడం నీ గర్వకారణం కాదు. నువ్వు ఇండివిజువల్ గా లైఫ్ లో సాధించింది మాత్రమే నీకు, నీ దేశానికి గర్వకారణం తప్ప ఏ రిలీజియన్ వల్ల ఒక దేశం గొప్పదైపోదు. మన దేశమే గర్వంగా చెప్పుకునే అబ్దుల్ కలాం అండ్ సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ అండ్ ఎఫర్ట్స్ తో ఇండియాకి పేరు తెచ్చారు తప్ప వాళ్ళ రిలీజియన్స్ వల్ల కాదు. సో కులం, మతం పట్టింపులు పక్కన పెట్టి ప్రయోజనాత్మకంగా ముందుకెళ్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి మాకు తెలపండి.